మంగళగిరి నుండి భీమవరం రానున్నారు. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పర్యవేక్షించారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు. ఆనంద్ ఫంక్షన్ హాల్లో రానున్న ఎన్నికలపై నాయకులతో భేటీ కార్యాచరణ రూపొందిస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని భావిస్తున్నామని, జగన్ పరిపాలన అంతం చేయటమే అంతిమ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు కొటికలపూడి గోవిందరావు. పవన్ కళ్యాణ్ ఇంటర్నల్ మీటింగ్ అనంతరం రాజమండ్రి, కాకినాడ, అమలాపురంలో పర్యటన ఉంటుందని తెలిపారు. కొటికలపూడి గోవిందరావు మరియు జుత్తిగ నాగరాజుతో మా ప్రతినిధి బ్రహ్మేంద్ర ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం రేపు రానున్నారు. దాని విశేషాలు ఏంటో మనతో ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి చిన్నబాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, పవన్ కళ్యాణ్ వచ్చే షెడ్యూల్ ఏంటి, అసలు రూట్ మ్యాప్ ఎలా ఉంది? నమస్కారం అండి. ఎన్నికల భాగంలో రేపొద్దున మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భీమవరం రాబోతున్నారు. రేపొద్దున్నే సుమారు 8:30కి విష్ణు కాలేజ్ దగ్గర హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి స్ట్రైట్ అవే మన ఆనంద ఇన్ మినీ ఫంక్షన్ హాల్ దగ్గర ముఖ్య నాయకులతో భేటీ అవుతారు. పొద్దునుంచి సాయంత్రం 4 వరకు వివిధ నియోజకవర్గాల్లో 2-3 నియోజకవర్గాల్లో, అలాగే టీడీపీ పెద్దలతో కూడా రేపు పొద్దున్న కలిసే ప్రయత్నం ఉంది. కలిసిన తర్వాత దిశానిర్దేశం ఇవ్వటం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం కలిసికట్టుగా ఎలా వెళ్ళాలి, అలాగే మనం చేయాల్సిన ప్రణాళికలు ఏంటి, మనందరం కలిసికట్టుగా చేసి రాబోయే రోజుల్లో మన జెండా ఎగరవేసి ఈ జగన్ రెడ్డిని రాష్ట్రం నుంచి సాగనంపే ప్రయత్నం, ఈ అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలను విముక్తి చేసే విధంగా ఏం చర్యలు తీసుకోవాలో దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ తిరిగి 4 గంటలకి బయలుదేరి విష్ణు కాలేజ్ దగ్గరికి వెళ్ళి హెలిప్యాడ్ నుంచి చాపర్ తోటి మళ్ళీ తిరిగి ప్రయాణం చేయడం జరుగుతుంది. ఉమ్మడి జిల్లాల పర్యటన 3 days అన్నారు, అది ఎంతవరకు? అంటే రేపు వరకు భీమవరం అండి. ఈ 17వ తారీఖు వరకు 4 కాన్స్టిట్యూన్సీ ఇచ్చారు. మళ్ళీ అక్కడి నుంచి కత్మాయి, అమలాపురం, రాజమండ్రి, కాకినాడ కూడా కార్యక్రమాలు జరుగుతాయి. రేపు మటుకు ఒకరోజే ఉంటున్నారు. ఉండే ప్రయత్నంలో ఈ అకామిడేషన్స్ అన్నీ కూడా ఇబ్బంది ఉన్నాయి కదా, ఈ పెళ్ళిళ్ళు, ముహూర్తాలు ఇవన్నీ. మరి మామూలుగా అంటే వేరు, కళ్యాణ్ గారు అంటే చాలా బందోబస్తు ఇవన్నీ కూడా చాలా అవసరం కదా. రేపు సాయంత్రం వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు రేపు రావడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తారనేది అనౌన్స్మెంట్ ఉంటుందంటారా? మేము చూడాలి. 90% ఇక్కడి నుంచే పోటీ చేస్తారు ఆయన, అదే అందరూ ఉద్దేశం. ఎఫ్ఎన్ మార్పేమంటే ఆయన చెప్తారు. ప్రస్తుతానికి ఆయన పోటీ అనే కదా అందరూ పనిచేసేది. మనం ఇక్కడ అంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళాలని మా అందరూ కోరిక కూడా మీలాగే. అలాగే వ్యాలెన్స్ డే సందర్భంగా ఇప్పుడు 2 పార్టీలు కూడా ప్రకటిస్తాయన్నారు February 14th. అసలు ఎన్ని కాన్స్టిట్యున్సీలు పోటీలో ఉంటాయని? మాకు రోజు వ్యాలంటైన్స్ డే బాగానే ప్రేమించుకుంటున్నాం, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ అంటే బేసికల్గా ఇప్పుడు బీజేపీ కూడా పొత్తు అయిన తర్వాత నిర్ణయిస్తారని మేము అనుకుంటున్నాం. అది బీజేపీ కూడా వాళ్ళ నిర్ణయం వచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో కానీ నిర్ణయించాల్సిన అవసరం ఉంది కదా. అని మనం వ్యక్తిగతంగా మాట్లాడాల్సినవి కదా, ఏమన్నంటే పెద్దలు డెఫినెట్గా డిసైడ్ చేస్తారు. నస్పూర్ పార్లమెంట్ బీజేపీ అంటారా, జనసేనకు వస్తుంది అంటారు? నాకు అంత దూరం నాకు అయితే ఐడియా లేదు. ఎవరు వచ్చినా కలిసికట్టుగా వెళ్తున్నాం, అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఒక రాక్షసుని రాష్ట్రం నుంచి తవరవేసే ప్రయత్నంలో అందరూ కలిసికట్టుగా పోరాడతాం. అందరూ జనసేన పార్టీ మరి అంతా కూడా ఇక్కడ నియోజకవర్గంలో చంద్రబాబు గారు ఆధ్వర్యంలో బలంగా తీర్చిదిద్దారు. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక నియోజకవర్గం నుంచి ఒక నియోజకవర్గం ఇక్కడ ఇన్ఛార్జీలందరూ కూడా పోటీపడి కష్టపడి పనిచేస్తున్నాం. మేమందరూ కూడా చంద్రబాబు గారు ఆధ్వర్యంలో దీన్ని దృష్టిలో ఉంచుకుని మరి మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మరి చంద్రబాబు గారు తీసుకెళ్ళి అందరికీ న్యాయం చేస్తారని మేమందరం కూడా భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ రేపు బుధవారం భీమవరంలో పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేశామని, అలాగే ఇంటర్నల్ మీటింగులుగా అటు టీడీపీ, జనసేన నాయకులతో జరుగుతుందని, అలాగే 3 రోజుల పర్యటన అటు కాకినాడ, అమలాపురం, రాజమండ్రిలో కూడా ఆయన పర్యటిస్తారని చంద్రబాబు గారు